గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల నంబి అవతార మహోత్సవాలు ప్రారంభం. శ్రీవారి ప్రియ భక్తుడికి తిరుమలలో విశేష పూజలు. తిరుమలలో పిఎసి 5 నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్. త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని బిఆర్ నాయుడు వెల్లడి. నెమలి వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో ఘనంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఉన్నతాధికారులు శాస్త్రవేత్తలతో చర్చ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు. ఆలయ మాడవీధులలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలనలు. తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమలలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుమలలోని దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ తిరుమల నంబి ఆలయం వద్ద తిరుమల నంబి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పండితులు చతుర్వేద పారాయణం, తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమలి దివ్య ప్రబంధ పఠనం, రామాయణం, విష్ణు పురాణాలను పారాయణం చేశారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు టీకే ముకుంద తాతాచార్యులు, ప్రముఖ పండితులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల నంబి ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ, శ్రీశైల పూర్ణాయ నమః. ఈరోజు చాలా సుదినం. ఈరోజు తిరుమల నంబి అవతార మహోత్సవాలు అనగా 1052వ అవతార మహోత్సవము తిరుమల నందు ఆయన సన్నదిలో చాలా విశేషంగా వేదపారాయణం, ప్రబంధం, పురాణ కాలక్షేపం వీటన్నిటితో చాలా నియమంగా సంతోషంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు రేపు అనగా 31వ తేదీ తెల్లవారి 9 గంటల నుండి 16 మంది ప్రవచనకర్తలతో శ్రీ రామాయణ రహస్యాలని తిరుమల నంబి రామానుజాచార్యుల వారికి బోధించిన దాన్ని చాలా విశేషంగా ఇక్కడ ఉపన్యసిస్తారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరియు ఈఓ గారు మరియు అడిషనల్ ఈఓ గారు వారి సిబ్బందితో సహా రేపు ఇక్కడ పాల్గొని చాలా విశేషంగా ముందుండి జరిపించేదానికి అన్ని ప్రయత్నాలు చాలా చేసి రేపు ఇది ప్రారంభమవుతుంది. అందరూ వచ్చి తిరుమల నంబి కటాక్షాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా తిరుమల నంబి వంశీయునైన శ్రీ ముకుంద వరద తాతాచార్యులు అందరినీ ప్రార్థిస్తున్నాను. శ్రీశైల పూర్ణాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్త కాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, అడుగడుగు దండాల వాడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి తీర్థ, పుష్ప, మంత్రపుష్ప, వేదపారాయణ కైంకర్యాల్ని చేసి తరించినటువంటి తిరుమల ప్రథమ పౌరుడిగా
ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల నంబి వారి యొక్క 1052వ అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో తిరుమల నంబి యొక్క సన్నిధిలో జరుగుతున్నాయి. ఆనాడు ఎటువంటి క్రూరముగాలకి ఎవ్వరికి కూడా జంకకుండా తిరుమల నంబి వారు శ్రీ వెంకటేశుడికి పాప వినాశం నుండి తీర్థకైంకర్యాన్ని చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశుడు ఆ స్వామివారి పడేటువంటి కష్టాలను చూసి వారు ఒక బోయవాడిగా వచ్చి ఆ తిరుమల నంబి వారిని అనుగ్రహించారు. ఆనాటి నుండి ఆకాశగంగా అనేటువంటి పవిత్రమైనటువంటి ఆ తీర్థం నుండి ఆ ఆరాధనకి తీర్థాన్ని తీసుకుని రావాల్సిన కట్టడి చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సాక్షాత్తు తిరుమల నంబి వంశీయులు ప్రతిరోజు కూడా 3 పూటల ఆరాధనకై 3 బిందెల తీర్థాన్ని తీసుకుని వస్తున్నారు. అటువంటి అద్భుతమైన వంశం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరి ద్వారా తాత అని పిలువబడినటువంటి మహనీయులు వారి యొక్క అద్భుతమైనటువంటి అవతార మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు మూలంగా ఈ తిరుమల నంబిలో జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, చతుర్వేద పారాయణాలు. అదే ప్రకారం తిరుమల నంబి వారు ఆనాడు తీర్థాన్ని స్వీకరించి వచ్చేటువంటి సందర్భంలో తిరుమంగయాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమైన పెరియ తిరుమలి అనే ప్రబంధాన్ని అనుసంధానం చేశారు. ఆ ప్రబంధాన్ని కూడా ఇక్కడ దివ్య ప్రబంధ పారాయణం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీమద్ రామాయణం యొక్క పారాయణం, భగవద్గీత పారాయణం, ఇలా ఎన్నో పారాయణాలు దాదాపు 100కు పైగా పండితులు ఇక్కడ పాల్గొన్నారు. అలాగే ఆవణి అనుషం, తమిళ ఆవణి అనుషంలో వారి యొక్క అవతార మహోత్సవాన్ని పురస్కరించుకునే పురట్టాసి అనుషంలో వారు అవతరించినా కూడా తిరుమల క్షేత్రానికి ఉన్న వైభవాన్ని అనుసరించి రేపటి దినం 16 మంది పండితులు అంటే తిరుమల నంబి వారు అలనాడు జగదాచార్యులైనటువంటి భగవద్ రామానుజాచార్యుల వారికి 18 సార్లు రామాయణ కాలక్షేపాన్ని వాళ్ళు చేశారు. ఆ 18 సార్లు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి అర్థాన్ని తెలియజేశారు, పరత్వం మొదలుగా అర్థాన్ని. అలా 16 మంది పండితులు రేపు ఇక్కడ ఉపన్యసించున్నారు. అలాగే నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కులపతి అయినటువంటి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు కీనోట్ అడ్రస్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానముల చైర్మన్ వారు, అలాగే ఈవో వారు, అలాగే అడిషనల్ ఈవో మరియు దేవస్థాన సిబ్బంది అందరూ పాల్గొంటున్నారు. అలాగే తిరుమల నంబి వంశీయులు 100కు మంది వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కనుక భక్తాదులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ జరిగేటువంటి తిరుమల నంబి సన్నిధి పారాయణంలో అలాగే ఉపన్యాస కార్యక్రమం కూడా పాలుపంచుకొని ఆ తిరుమల నంబి వారి యొక్క అనుగ్రహంతో పాటు తిరుమలేశుని యొక్క కృపా కటాక్షములకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన పిఎస్సి 5 వెంకటాద్రి నిలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. 2018వ సంవత్సరం టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు 102 కోట్ల వ్యయంతో 5 అంతస్తులతో ఉచిత వసతి సముదాయాన్ని టీటీడీ నిర్మించింది. ప్రస్తుతం ఈ నిర్మాణపు పనులు పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు పిఎస్సి 5 వసతి సముదాయాన్ని పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. పిఎస్సి 5లో భక్తులకు కల్పించిన సౌకర్యాలు, లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, కళ్యాణ కట్టలు, జలప్రసాదాల కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ త్వరలో వెంకటాద్రి నిలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క వసతి గృహం ఏదైతే ఉందో అది చూడటం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా అద్భుతంగా ఉంది. 2018లో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఈ భవనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవటం జరిగింది. దీని యొక్క వివరాలు చూసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు రోజు పెరిగిపోతున్నారు. 80,000 నుంచి 90,000, 1,00,000 మంది దాకా వస్తున్నారు. కానీ
ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో 45 నుంచి 50,000 మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. సో ఇదేదైతే ఉందో 2,500 మంది ఫ్రీగా ఇక్కడ వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి. దాంట్లో భాగంగా 2,500 లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయటం కానీ ఇవన్నీ ఫ్రెష్ అప్ అవటానికి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో 24 నుంచి మొదలు కాబోతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది ఏదైతే 5 ఫ్లోర్లు నిర్మించారు, సుమారు 2,70,000 స్క్వేర్ ఫీట్, అద్భుతంగా ఉంది. ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము. వాళ్ళందరికీ ఇక్కడే 2 డైనింగ్ హాళ్ళు పెట్టడం, సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, తలనీలాలు కూడా సమర్పించుకోవడానికి ప్రత్యేక వసతి, అన్ని రకాలైనటువంటి ఈ భక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్. ఈ వెంటిలేషన్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వచ్చే నెల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రిచే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్లో చాలాసార్లు చాలా విజిట్ చేసి చాలా మార్పులు చేర్పులు కూడా చేయటం జరిగింది. అంతకుముందున్న పిఏసీల యొక్క అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఉండే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. లార్జ్ స్కేల్లో మనం టాయిలెట్స్ కానీ వచ్చిన వాళ్ళు జనరల్గా స్ట్రైట్ అవే పిఎస్సికి వస్తారు కాబట్టి టాయిలెట్స్ లేకపోతే బాత్రూమ్స్ కానీ లార్జ్ స్కేల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక చైర్మన్ గారు చెప్పారు 2,500 మందికి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లిబరల్గా అకామిడేట్ చేయొచ్చు. యాక్చువల్గా అడిషనల్గా ఇంకొక 1000 మంది కూడా పెట్టే అవకాశం ఈ పిఎస్సిలో ఉంది. అందుకని కారిడార్లు కూడా కొన్ని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా మనకి హీటర్స్ పెట్టడం జరిగింది. హాట్ వాటర్ ఫెసిలిటీ 100% అన్నీ దాంట్లో ఉంచడం జరిగింది. దీంతోపాటు మదర్ ఫీడింగ్ ఛాంబర్ కూడా పెట్టడం జరిగింది ఈసారి దీంట్లో. అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా దాదాపు 4 లిఫ్ట్లు కూడా కంటిన్యూస్గా ఉంటాం. లిఫ్ట్ బాయ్స్కి కూడా ద్వారా ఆపరేట్ చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా 16 మనకి లాకర్ ఫెసిలిటీ హాల్స్ ఉంటాయి. దాంట్లో ఈసారి ఏం చేసామంటే కంప్లీట్గా మిడిల్కి షిఫ్ట్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే మీరు పోతే ప్రతి పిఎస్సిలో కూడా కార్నర్స్లో పెట్టడం వల్ల యాక్చువల్గా చాలా వరకు వెంటిలేషన్ తగ్గుతూ ఉంటుంది. ఈసారి మిడిల్లో పెట్టడం వల్ల ఏంటంటే 2 బ్లాక్గా రావటం వల్ల దాదాపు 160 మెంబర్స్కి బాగా మంచిగా ఫెసిలిటీ ఉంటుంది. అలాగే సన్కి ఎక్స్పోజ్ అవుతాయి. ఎందుకంటే చాలామంది స్నానం చేసి బట్టలు ఇక్కడే ఆరేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఇన్సైడ్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని ఈసారి పైన డ్రైయర్స్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఎవరు కూడా లోపల ఇన్సైడ్ రూమ్లో ఎక్కడా కూడా ఈ వెట్ కోర్సుని ఉండే అవకాశం ఉండదు. అలాగే డైనింగ్ కెపాసిటీ కూడా మనం మార్చాం. ఫస్ట్ 500 ఉండేది, తర్వాత 900 యాడ్ చేసాము. ఈ పిఎస్సి ఆపోజిట్లో ఉండేవాడు కూడా మనం ఏమన్నా రెనోవేషన్కి వెళ్ళినా అక్కడ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎట్ ఏ టైం మనం 1,400 మందికి డైనింగ్ ఫెసిలిటీ కల్పించాము. మనకి ఇక్కడ పక్కనే ఉండే మన కిచెన్ని దాంతో ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. సో ఇది చాలా లార్జ్ స్కేల్ ఫెసిలిటీ. చాలా టైం కూడా పట్టింది. చాలా ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది. దీనివల్ల ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. ఏంటంటే డిస్పెన్సరీ కూడా పెట్టాం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో డిస్పెన్సరీ కూడా ఉంది. డిస్పెన్సరీ కూడా దాదాపు 1,200-1,400 ఎస్ఎఫ్టీ తోటి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకు చుట్టుపక్కల ఉండే ఏ రకమైన ఇష్యూ వచ్చినా కానీ ఆ డిస్పెన్సరీలో మనం ట్రీట్మెంట్ చేసే అవకాశము ఇవ్వడం జరిగింది. కారిడార్లో బెంచీలు అరేంజ్ చేయడం, ఇలా పూర్తి స్థాయిలో
ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇంచ్ వైజ్ కూడా మనం చేయటం జరిగింది. దానివల్ల యాంటీ స్కిడ్ టైల్స్ వేయటం కానీ, లేకపోతే మిడిల్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ దాదాపు 20 మెంబర్స్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కూడా పెట్టడం జరిగింది. సో ఏ రకంగా చూసాం, ఒకవైపు సౌత్ వైపు ఎంట్రన్స్ ఉంది, ఇంకొక వైపు కింద నార్త్ ఈస్ట్ కార్నర్లో కూడా 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఏ రకంగా వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా లార్జ్ స్కేల్లో మల్టీపర్పస్ యూసేజ్ అయ్యే విధంగా ఫస్ట్ టైం దీన్ని డిజైన్ చేసి లాస్ట్ 1 yearలో చాలా మార్పులు చేసి చాలా యూటిలైజేషన్ తెచ్చే విధంగా చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా పిలిగ్రిమ్స్ చాలా లార్జ్ స్కేల్లో ఉపయోగపడుతుంది. మనకున్న దాదాపు 40-45,000 పిలిగ్రిమ్స్కి ఇప్పుడు ఉండే ఫెసిలిటీ ఈ PAC 5 వలన ఇంకొక 3,000 మందికి పైనే దాదాపు 4,000 మంది దాకా పట్టవచ్చు. దీంట్లో అంత పెద్ద కారిడార్స్ కూడా ఉన్నాయి. సో దాదాపు 50,000 మందికి కూడా మనం ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది రోల్ మోడల్. నెక్స్ట్ మనం ఫేజ్డ్ మేనర్లో PACలు రెనోవేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని డీజీపీ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి ప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాలను అందజేశారు. డీజీపీ వెంట తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నెమలి వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడు దివ్యంగా కొలువుదిరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ సత్య ప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నెమలి వాహన సేవ కనుల పండుగగా జరిగింది. సిద్ధి బుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పశోభిత మాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిన్నంటే జై శ్రీ గణేశ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై ఆసనులను గావించి కాణిపాకం క్షేత్ర వీధులలో వాహన సేవను ఘనంగా జరిపారు. తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ IOCL భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
విభజన అవసరం లేకుండా ఏ విధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పద్ధతులను అన్వేషించాలని ఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ శరద్ ఖలే బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారమని పేర్కొన్నారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికను అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, శాస్త్రవేత్తలు సందీప్ అసోలేకర్, శ్రీభౌ నిపుర్తేలు పాల్గొన్నారు. పుష్పశోభిత ఓంజల్ సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తకోటిని తరింపచేసింది. ప్రసిద్ధ పుణ్యస్థలం అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మాసోత్సవాలు, వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అర్ధనారీశ్వరులు భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని దీపాలంకరణ మండపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఉయ్యలపై పుష్ప తోరణాది అలంకరణలతో కొలువదీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీపారాధనల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచార పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఆది దంపతులకు అర్చకులు ఓంజల్ సేవను కమనీయంగా నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఓంజల్ సేవ కమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచుపై ఆసనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఓంజల్ మండపానికి తీసుకువచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఓంజల్ సేవ రమణీయంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. శుక్రవారం ఉదయం అదనపు ఈవో వెంకయ్య చౌదరి సివిఎస్ఓ కేబీ మురళీకృష్ణతో కలిసి తిరుమలలోని మాడవీధులు, గ్యాలరీల్లో పర్యటించారు. బ్రహ్మోత్సవాలకు మాడవీధులను సంప్రదాయబద్ధంగా ముస్తాబు చేయాలని, గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మాడవీధులలో జరుగుతున్న అభివృద్ధి పనులను, మరమ్మతులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్కు చేరుకుని అక్కడ వీధుల్లో ఉన్న శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. టీటీడీలోని వివిధ శాఖలు సమన్వయంతో సమున్నతమైన కార్యాచరణతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మనకి 2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలు 24th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా అన్ని డిపార్ట్మెంట్ విభాగాలు కూడా సమాయత్తమయ్యాయి. ఆ వర్క్స్ కూడా చాలా వాటిలో ప్రోగ్రెస్ ఉంది. ఆల్మోస్ట్ 80% వర్క్ కూడా ఫినిష్ అయింది. ఈ సందర్భంగా ఆ వర్క్ ప్రోగ్రెస్ గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ, అది పిలిగ్రిమ్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలా, ఇవన్నీ కూడా ఈరోజు సివిఎస్ఓ గారు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్ అన్నీ కూడా కలిసి చూడటం జరిగింది. ఈ సందర్భంగా చాలా బాగా వచ్చింది. దాంతో బాగా ఇంకొన్ని చేయాల్సి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 2 వీక్స్లో మొత్తం వర్క్స్ కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మొత్తం కూడా దాదాపు లాస్ట్ ఇయర్ 3.5 లక్షల మంది గరుడ వాహనానికి వచ్చారు. అదే దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన చర్యలు తీసుకుంటే భక్తులను సంతృప్తిపరచవచ్చు, అదేవిధంగా వచ్చేవారికి ఎక్కడ ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలి, అన్ని గ్యాలరీలో కూడా వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ పెట్టుకోవాలి, అలానే డస్ట్ అది అక్యుములేట్ అయితే ఎలా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా తీసుకెళ్ళాలి, అలానే మనకి వాహనం మూమెంట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా చాలా కార్యక్రమాలు ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి మాడా వీధుల్లో ఏ రకమైన చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పెయింటింగ్ చేసుకోవాలి, అలానే కొన్ని ఫ్లెక్సీలు పెట్టాలి. ఇవన్నీ కూడా సూక్ష్మంగా మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు అన్నీ కూడా చూడటం జరిగింది. అందుకు అనుగుణంగా అన్ని విభాగాలు కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఒక టీమ్గా వర్క్ చేయటం
జరుగుతుంది. సో ఇదంతా కూడా నెక్స్ట్ మంత్ 24 నుంచి స్టార్ట్ అయ్యే బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు. సో ఈ రకంగా అందరూ కూడా సమర్థవంతంగా పనిచేసి మంచిగా విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్య సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో భాద్రపద మాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకిపై కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీ మాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ వేదోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించి పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆగస్టు 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, కలశ పూజలు, సంకల్పం, అగ్నిప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి, వాస్తు పూజ తదితర క్రతువులతో అంకురార్పణ నిర్వహించారు. నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ నరసింహస్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం మహాసుదర్శన హోమం మంగళకరంగా జరిగింది. చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామివారి ఆలయంలోని యాగమండపంలో ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్రతాల్వార్లను వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మహాసంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మహాసుదర్శన నారసింహ యజ్ఞాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమ క్రతువులో పాల్గొని శ్రీ నరసింహస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కడప జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కడపలోని మట్టి వినాయక మండపంలో గణపతి ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక వేదికపై సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని దివ్యాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని కనులారా గణపతి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం సరమట్లపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నరాయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నందనందనంగా జరిగింది. ప్రత్యేక వేదికపై పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహింపచేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు శ్రీ చెన్నరాయ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో శ్రీ వినాయక స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ మహాగణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వినాయక స్వామి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు గణనాథుని సేవించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ వాసుదేవస్వామి ఆలయంలో శ్రీ జ్వాలా నృసింహునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వాతి నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీ వినాయక స్వామి వారికి నారసింహునికి విశేష అర్చనలు నిర్వహించారు. తరువాత ముఖమండపంలో శ్రీ జ్వాలా నృసింహుడికి పాలు, తేనె, నారికేల జలాలు, చెరుకు రసం తదితర ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ అభిషేకంలో స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెండి సింహ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవింద నామస్మరణలతో మార్మోగింది. ఆలయం భక్తులతో కలకలలాడింది. 7 వారాల పాటు వాడపల్లి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేస్తే అభిష్టం సిద్ధిస్తుందని ఈ ప్రాంత వాసులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో 7 వారాల ప్రదక్షిణలను పూర్తి చేసుకున్న భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నిర్వహించిన అష్టోత్తర శతనామార్చన పూజల్లో 7 వారాల ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. కర్నూలు పట్టణం పాత ఊరులోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితా పీఠం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. అమ్మలగన్న అమ్మ శ్రీ లలితాదేవికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. భాద్రపద శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పీఠంలో కొలువైన శ్రీ లలితాదేవి అమ్మవారికి తొలుత శుద్ధ జలాలతో, తరువాత పసుపు, కుంకుమ, చందనం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీటితో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత అమ్మలగన్న అమ్మకు పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులోని పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వేదోక్తంగా పలు రకాల క్రతువులతో సేవించారు. ఆపై మంగళకరంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తూ పంపనూరు సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం తిలకించి తరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కోటగుమ్మం వద్ద నెలవైన జై శ్రీ గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని రజిత కవచంతో అత్యంత సుందరంగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా శ్రీ గణపతికి మూషిక వాహన సేవ వేడుకగా జరిగింది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 77,185 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,098 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,06,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.